తుమ్మల వెంకట్రావు గారు పీలేరు నుంచి అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. తుమ్మల వెంకట్రావు గారు ప్లీజ్. అందరికీ నమస్తే అండి. నా పేరు వెంకట్రావు తుమ్మల. నేను తిరుపతి ఎస్వియు అల్యూమినియా 2005-2007 ఎంఎస్సి ఫిజిక్స్ బ్యాచ్. నెక్స్ట్ ఇందాక మేడం గారు చెప్తూ డ్రీమ్ని ఎప్పుడైనా అచీవ్ చేసుకోవాలని చెప్పారు కదా. సో నేను ఆ డ్రీమ్ ఏంటి, ఆ డేర్ ఏంటి, ఆ డూ గురించి చెప్తాను. అలాగే ఫ్యామిలీ, ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ అంటాం కదా, దానిలో ఒక ఫార్మర్ని, ఒక ఫ్రెండ్ని, ఒక ఫెయిల్యూర్ని యాడ్ చేసుకుంటే మనం ఖచ్చితంగా మనం అనుకునేది ఖచ్చితంగా సాధిస్తాం. ఫాదర్ని, మదర్ని ఐ లవ్ యూ అని చెప్పాం కదా ఫ్యామిలీలో, అందులో ఫార్మర్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనం తినే ప్రతి ఒక్క ఫుడ్ ఫార్మర్ నుంచి వస్తుంది కాబట్టి ఫార్మర్ పెయిన్ మనకు తెలుస్తుంది. అందుకని ఫ్యామిలీ మెంబర్స్లో ఫార్మర్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా మనీ హెల్ప్ చేసే వాళ్ళే ఫ్రెండ్స్ కాదండి. మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ తోటి స్లామ్ బుక్స్లో రాసుకుంటాం కదా మనందరం, మన డ్రీమ్స్ని గుర్తు చేసేవాడు కూడా ఫ్రెండే. మనీ మాత్రమే హెల్ప్ చేసే వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, బట్ కానీ మనం రాసిన ఎయిమ్స్, డ్రీమ్స్ మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. మనం మర్చిపోయేసి పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ రొటీన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు మనల్ని ఒక్కసారి అరే నువ్వు నాకు ఆ డ్రీమ్ చెప్పావు కదరా, మరి ఎందుకు మళ్ళీ పక్కకి వెళ్ళావని చెప్పేవాడు కూడా చెప్పేవాడు కూడా ఫ్రెండే, వాడిని యాడ్ చేసుకుందాం. ఫెయిల్యూర్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసినప్పుడు, ఒక మిస్టేక్ని చేసుకున్నప్పుడు ఆ ఫెయిల్యూర్ని యాడ్ చేసుకుంటేనే కదా మనం సక్సెస్ గురించి ఆలోచించేది. ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అదే డ్రీమ్ గురించి తెలుస్తుంది కదా. డేర్, ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసేదానికి కొంచెం డేర్ కావాలి. అనుష్ఠాన వేదాంతులు అని మనం విని ఉంటాం మామూలుగా, అంటే వాళ్ళు చేసి చెప్పిన వాళ్ళు అనమాట. అలా చెప్పిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన చాలామంది, గంపా నాగేశ్వరరావు సార్ కూడా అది చెప్పి చేసి ఒక ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి వచ్చి సారు పాల క్యాన్స్ వేసి ఎల్ఐసిగా ఉండి ఒక ఇంపాక్ట్ ఫౌండేషన్ తీసుకొచ్చారు. అంటే సార్ అనుష్ఠాన వేదాంతులు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క స్పీకర్స్ కూడా చేసింది చెప్పేవాళ్ళు, అంటే కాంటెంపరీగా మనం చూస్తున్నాం అనమాట. బాలలత మేడం గారు, వీళ్ళందరూ ఏంటంటే అనుష్ఠానం మనం కళ్ళ ముందు కనబడుతున్న వాళ్ళు. సో వాళ్ళని చూసాము, వాళ్ళు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి ధైర్యంగా దాన్ని ఎదుర్కొని దాన్ని యాక్షన్లోకి తీసుకొచ్చి డూ చేశారు. అందుకనే డ్రీమ్, డేర్, డూ అని చెప్తున్నాను. అలాగే ఫ్యామిలీలో ఫార్మర్ని, ఫ్రెండ్ని, ఫెయిల్యూర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టిల్నెస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మనం ఎక్కడైనా ఒక చోట స్ట్రక్ అవుతాం. ఒక ఫిషర్మెన్ ఉన్నారనుకోండి, ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. సో తను అప్పుడు ఫిషింగ్కి వెళ్లకుండా తుఫాన్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఏం చేస్తారు, తన దగ్గర ఉన్న నెట్ని తను రిపేర్ చేసుకుంటాడు, తన దగ్గరున్న టూల్స్ని తను షార్పన్ చేసుకుంటాడు. తర్వాత స్ట్రాంగ్ బ్రేక్ వచ్చిందనుకోండి, అక్కడ తను ఐడియల్గా కూర్చోలేదు, తను వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తూ మళ్ళీ తుఫాను బ్రేక్ అవ్వగానే తను మళ్ళీ వేట మొదలు పెడతాడు. మనం ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినప్పుడు కాసేపు ఐడియల్గా కూర్చున్నంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. అక్కడ మనల్ని మనం పాలిష్ చేసుకుంటున్నాం, మన టూల్స్ని మనం షార్పన్ చేసుకుంటున్నాం, వాట్ నెక్స్ట్ దానికోసం ముందుకు వెళ్తున్నాం. అలా వెళ్ళగలగడాన్ని అచీవర్ అంటాం కదా. అచీవర్ మాన్యువల్, అచీవర్ లాంగ్వేజ్, అచీవర్ డైట్స్, అచీవర్ డైట్ ప్లాన్, అచీవర్ స్ట్రాటజీస్, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి తెలుసా మీకు? అన్నీ ఒకే చోట భగవద్గీతలో దొరుకుతాయి. అచీవర్స్ వెకాబులరీ భగవద్గీతలో దొరుకుతుంది, అచీవర్ స్ట్రాటజీ భగవద్గీతలో దొరుకుతుంది, అచీవర్ డైట్ ప్లాన్ కూడా భగవద్గీత 17th చాప్టర్లో దొరుకుతుంది. అవన్నీ భగవద్గీతను ఒకసారి మనం మాన్యువల్గా పెట్టుకుంటే మన లైఫ్లో ఉండే ప్రతి ఒక్క అబ్స్టకిల్స్ని కాంటెంపరీ, అదొక జీపీఎస్ అండి మోడర్న్ లైఫ్కి. ఈ యంగ్ జనరేషన్ మోడర్న్ పీపుల్కి ఒక జీపీఎస్ అంటే భగవద్గీత. అది లైఫ్ కోచ్ అన్నీ నేర్పిస్తుంది. సో ఇక్కడ మనం ఇంతమంది గ్యాదర్ అవుతున్నాం కదా, ఎందుకు ఇంతమందికి మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ కోసం వస్తున్నాం? మనం అందరం మంచి వాళ్ళమండి, మనకి సంశయాలు ఉంటాయి అనమాట. అంటే ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళదని. చెడ్డవాడికి ఒకటే ఇంటెన్షన్, స్ట్రైట్గా వాడికి ఏం కావాలో దానివల్ల తీసుకుంటాడు. మనకి చిన్న ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి అనమాట. అందుకోసం ఇలా గ్యాదర్ అయ్యి ఇలాంటి మెంటర్షిప్స్కి, ప్రోగ్రామ్స్కి అలా వచ్చినప్పుడు మనం కొంచెం ఇన్స్పైర్ అయ్యి గైడ్ తీసుకొని ఒక డైరెక్షన్లోకి వెళ్ళడానికి కోసం ఇలా వెళ్తుంటాం. ఇక్కడ స్టేజ్ పైన మాట్లాడడానికి ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా నేను చాలా ఇన్ఫీరియర్గా ఉండేవానండి. బట్ నాకు ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి టీటీడబ్ల్యూఎస్ ట్రైనింగ్ 173 బ్యాచ్ చేశానండి. మాకు రత్నశేఖర్ గారు,
శ్రీధర్ విఠలం గారు, గిరిజా మేడం గారు, మా ప్రెసిడెంట్ ముఖేష్ గారు, వాళ్ళు సపోర్ట్ చేయడంతో పాటు మేము మన ఇంట్లో వాళ్ళకి మనం ఏదైనా చెప్పామనుకోండి, ఇదంతా పెద్దగా వినరనమాట. బట్ కానీ ప్రతిరోజు ఈవినింగ్ 8 నుంచి 10 వరకు 2 అవర్స్ చాలా పేషెంట్స్గా విని బాగా పొగుడుతూ ఉంటారు. సో తర్వాత ఆఫ్లైన్కి వచ్చినప్పుడు మాత్రం మనకి చిన్నప్పుడు ఫింగర్స్కి మనకి పేరెంట్స్ మనకి హ్యాండ్ రైటింగ్ నేర్పించారు కదండి. సో ఇక్కడ మనం నేర్చుకోవాలంటే మనకు ఒక బాడీ లాంగ్వేజ్ కావాలి. అది ఎక్కడ నేర్చుకోవాలి అంటే టీటీడబ్ల్యూఎస్లో ఇంపాక్ట్లో వితౌట్ ఫీ మన ఇంట్రెస్ట్ ఉంటే దగ్గరుండి చక్కగా నేర్పించారండి. చాలా థ్యాంక్స్ అండి ఇంపాక్ట్ ఫౌండేషన్. నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, సొసైటీకి కూడా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.